తెలంగాణలో 10,000 మందికి నైపుణ్య శిక్షణ రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఖరీదైన కోర్సుల్లో ఉచిత శిక్షణ జాబ్ గ్యారంటీ లక్ష్యం 20 ఇంజనీరింగ్ 18 డిగ్రీ కాలేజీల ఎంపిక నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మంత్రి సీతక్క భేటీ ములుగు మున్సిపాలిటీ బిల్లును ఆమోదించాలని కోరనున్న సీతక్క ములుగు పంచాయతీకి మున్సిపాలిటీ హోదా కల్పించిన ప్రభుత్వం రేపు గాంధీ భవన్కు మంత్రులు రేపు అందుబాటులో మంత్రి దామోదర 27న మంత్రి శ్రీధర్ బాబు వచ్చే నెల 4న అందుబాటులో మంత్రి ఉత్తమ్ 9న మంత్రి పొన్నం కాదంబరి జత్వానీ కేసులో విజయవాడకు విద్యాసాగర్ 5 రోజుల కస్టడీకి కోరిన పోలీసులు నేడు విచారణ జరిగే అవకాశం డాక్టర్ ఉమామహేశ్వరరావును దూషించిన కేసులో ఎమ్మెల్యే నానాజీపై కేసు నమోదు ఎమ్మెల్యే అనుచరులపైన పలు సెక్షన్స్ కింద కేసు పెట్టిన పోలీసులు రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఫిర్యాదుతో కేసు నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఇంజనీర్ విచారించనున్న కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ నేటి నుంచి శనివారం వరకు 40 మందిని ప్రశ్నించనున్న కమిషన్ జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్పై నేడు విచారణ 5 రోజుల కస్టడీకి కోరిన నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై రేపు రంగారెడ్డి కోర్టులో విచారణ హైదరాబాద్ బంజారాహిల్స్లో నకిలీ మద్యం పట్టివేత నకిలీ మద్యం తయారీ చేస్తున్న బార్లలో పనిచేసే బార్స్లో ఖాళీ అయిన ఖరీదైన బాటిల్ సేకరిస్తున్న బార్ బాయ్స్ ఖరీదైన బాటిల్స్లో నకిలీ మద్యాన్ని నింపి అమ్మకాలు వరంగల్ జిల్లా వర్ధన్నపేట బస్టాండ్లో గంజాయి కలకలం తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 20 కిలోల ఎండు గంజాయి స్వాధీనం విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు తరలించేందుకు యత్నించిన దుండగులు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో విషాదం గురుకుల పాఠశాల స్కూల్ విద్యార్థిని మృతి అనుమానాస్పదంగా మృతి చెందిన అపర్ణ నేడు డిసెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల బెంగళూరును వణికించిన మహాలక్ష్మి హత్య అనుమానితుడు బెంగాల్కు చెందిన వ్యక్తిగా గుర్తింపు అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపిన హోంమంత్రి స్థిరంగా బంగారం తగ్గిన వెండి ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 69,810 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 76,160 కిలో వెండి 97,900